ఇశ్రాయేలీయుల పట్ల కృపను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును ప్రభువు నిలబెట్టుకొనెను. నేల అంచుల వరకును గల జనులెల్లరును మన ప్రభువు విజయమును గాంచిరి. 98వ కీర్తన 3వ వచనము. ఈరోజు సువిశేషము యోహాను స్వార్త 14వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు. ఈ సువిశేష భాగంలో 8వ వచనంలో అపోస్తలుడైన ఫిలిప్పు యేసుక్రీస్తును ఒక విన్నపం అడుగుతున్నాడు. ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును. ఫిలిప్పు యేసుక్రీస్తును ఇలా అడగడానికి ముందు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను విని బహుశా ఫిలిప్పు ఆశ్చర్యపోయి ఉంటాడు. మీరు ఆయనను చూచి ఉన్నారు అని యేసుక్రీస్తు చెప్పారు. ఎవరిని చూచారని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు? తండ్రిని. ఏ తండ్రిని? ఎవరినైతే మోషే ప్రవక్త నాకు నీ దివ్య దర్శనాన్ని, నీ ముఖాన్ని చూసేటువంటి భాగ్యాన్ని ఇవ్వు అని అడిగారో, ఎవరికైతే తండ్రి ఇది సాధ్యపడదు అని సమాధానం చెప్పారో ఆ తండ్రిని మీరు చూచి ఉన్నారు అని యేసుక్రీస్తు శిష్యులతో చెప్పారు. ఈ సంభాషణ జరిగేటువంటి నేపథ్యం అంతా కూడా పాత నిబంధనలో ఒక సందేశం గురించి పరోక్షంగా మాట్లాడుతుంది. దాని పేరు షలియా. హిబ్రూ భాషలో షలాహ్ అంటే పంపించటం, షలియా అంటే పంపించబడినవాడు, వర్తకుడు. రాజు తరపున లేదా పంపినటువంటి వ్యక్తి తరపున ఇతను వెళ్ళి సందేశాన్ని అందిస్తాడు, లేదా వాళ్ళ యొక్క మాటను, వాళ్ళ ఆజ్ఞని పాటించే వాళ్ళకి లేదా ప్రజలకు అందజేస్తాడు. ఈ షలియా అనేటువంటి వ్యక్తి, పంపబడినటువంటి వాడు, చాలా చాలా శక్తివంతమైనటువంటి వాడు. తనకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి అంటే, ఒకవేళ రాజే స్వయంగా వస్తే ఎంత గౌరవం ఇస్తారో ఇతనికి అలాంటి గౌరవాన్ని ఇవ్వాలి. ఎందుకంటే అతని ప్రతినిధి కాబట్టి. రాజు యొక్క శక్తి ఇతనిలో కనిపిస్తుంది. రాజుకి ఇచ్చేటువంటి గౌరవం ఇతనికి ఇవ్వాలి. రాజుతో ఉన్నటువంటి ఒప్పందము, అనుబంధము ఇతనిలో ప్రతిబింబిస్తుంది. ఒక్కోసారి ఈ వర్తకుడైనటువంటి షలియా చేతిలో రాజుగారి యొక్క ఉంగరము కానీ, ముద్ర ఆమోదం కానీ తన చేతిలో ఉండేవి. అంత శక్తివంతమైనటువంటి వాడు ఈ షలియా అనేటువంటి పంపబడిన వాడు. ఒక్కోసారి పంపబడిన వ్యక్తి మీద అనుమానం ఉన్నప్పుడు తను రాజుకు చెందినటువంటి ఏదైనా వస్తువులను చూపించేవాడు. అవి చూపించటం వల్ల వాళ్ళు నమ్మడానికి ఆస్కారం ఉండేది. దీనికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. అమ్మాన్ రాజ్యానికి చెందినటువంటి హనూన్ దగ్గరికి దావీదు మహారాజు తన వర్తకులను పంపిస్తాడు. ఆ రాజు వీళ్ళని గౌరవించకుండా వాళ్ళ గడ్డపు వెంట్రుకల్ని, వాళ్ళ అంగి అంచుల్ని కత్తిరించి అవమానానికి గురి చేసి వాళ్ళని పంపిస్తాడు. ఈ అవమానం వాళ్ళ మీద జరిగింది కాదు, స్వయంగా దావీదు రాజు మీద జరిగినటువంటి అవమానం. అందుకే దావీదు రాజే స్వయంగా వచ్చి ఈ హనూన్ అనేటువంటి రాజును బందీగా కొనిపోతాడు. ఈ నేపథ్యంలో ఈరోజు సువిశేషంలో మాకు తండ్రిని చూపించు అని ఫిలిప్పు యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. అంటే యేసుక్రీస్తు తాను తండ్రికి చెందినవాడు అని, తండ్రి నుండి వచ్చారు అనేటువంటి విషయానికి, సత్యానికి ఒక గుర్తును తను చూపించాలి. కానీ యేసుక్రీస్తు ఒక ఉంగరాన్నో, లేదంటే ఓ కడియాన్నో, లేదంటే ఓ గొలుసునో, లేదా తండ్రికి సంబంధించిన ఏ వస్తువును చూపించట్లేదు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని చెబుతున్నారు. తానే ఒక గుర్తు, తానే ఒక ఆమోదము, తానే ఒక ముద్ర. తండ్రిని చూడాలి అనేటువంటి తపన మోషే ప్రవక్త దగ్గర నుండి మానవజాతి ప్రారంభం నుండి చివరి వరకు కూడా అందరికీ ఉంది. ఆ కోరికకు, ఆ తృష్ణకి ఒక ముగింపే యేసుక్రీస్తుని యొక్క దివ్య రూపము. ఆ నిండైన దివ్య రూపము, దివ్య సత్ప్రసాద రూపంలో మనం ప్రతిరోజు కూడా మనం స్వీకరిస్తూ ఉన్నాం. ఆ క్రీస్తును కేవలం చూడటం మాత్రమే కాదు, ఆ క్రీస్తును మనం స్వీకరిస్తున్నాం కూడా. అందుకే దేవదూతలు కూడా ఈర్ష్య పడేటువంటి, అసూయ చెందేటువంటి భాగ్యాన్ని తండ్రి మనకు ప్రసాదించారు. మనం క్రీస్తులో ఉంటే ఏం జరుగుతుందో 12వ వచనంలో యేసుక్రీస్తు చెబుతున్నారు. ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, నేను చేసే పనులు చేస్తారు, అంతకంటే గొప్ప క్రియలను కూడా చేస్తారు అని అంటున్నారు.
యేసుక్రీస్తు చేసిన దానికంటే గొప్ప క్రియలు మనం చేయగలుగుతామా? అంత విశ్వాసం మనకుందా? యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యాలు తన శిష్యులు ఎలా చేయగలుగుతారు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇంగ్లీష్లో క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అని 2 పదాలు ఉన్నాయి. క్వాలిటీ అంటే గుణము లేదా స్థాయి అని చెప్పొచ్చు. క్వాంటిటీ అంటే సంఖ్య లేదా మోతాదు. యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలు ఉన్నతత్వము, స్థాయి, వాటి యొక్క ప్రామాణికత, వాటిని మనం మనుషులుగా ఎప్పుడు కూడా అధిగమించలేము, అది సాధ్యపడదు. కానీ సంఖ్య లేదా మోతాదు రూపంలో మనం యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యాలు మనం చేయగలుగుతూ ఉన్నాం. ఉదాహరణకి, చనిపోయినటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు తిరిగి లేపారు. అదే అద్భుతాన్ని కొంతమంది పునీతులు కూడా చేశారు. బైబిల్ గ్రంథంలో పౌలు గారు కానీ, లేదా ఇతర ప్రవక్తలు కానీ, పునీత బెనడిక్ట్ గారు, పాదువాపురి అంతోని వారు, వీళ్ళందరూ కూడా చేశారు. దాన్ని స్థాయి విషయంలో, ప్రామాణికతలో యేసుక్రీస్తును దాటినట్టుగా మనం చెప్పలేం. కానీ యేసుక్రీస్తు చరిత్రలో జీవించినటువంటి ఒక వ్యక్తిగా 33 సంవత్సరాలు కేవలం ఇశ్రాయేలు ప్రాంతంలో మాత్రమే పర్యటించి సువార్తను 3 సంవత్సరాలు మాత్రమే ప్రకటించిన ఆయన ప్రారంభించినటువంటి ఆ సువార్త ప్రకటనను ప్రపంచ నలుమూలల్లో, దేశ దేశాల్లో, అనేక భాషల్లో మనము దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ మనం పోలిక చేయాల్సిన అవసరం కానీ, పోలిక చేయటంలో అర్థం కానీ లేదు. 2000 సంవత్సరాల్లో శిష్యులు కానీ, అపోస్తులు కానీ, పునీతులు కానీ, శ్రీసభ కానీ ఏం చేసినా, ఏం సాధించినా వీటన్నిటినీ కూడా క్రీస్తు ద్వారా మాత్రమే చేయగలుగుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో, పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఈ అద్భుతాలను జరిగిస్తుందే క్రీస్తు ప్రభు. మన బోధ యథార్థమని నిరూపిస్తుంది క్రీస్తు ప్రభు. ప్రపంచ నలుమూలల సువార్త ప్రకటన మన ద్వారా జరిగించుకుంటుంది క్రీస్తు ప్రభు. కాబట్టి ఇది ప్రభు విజయం, ఇది ప్రభు దీవెన, ఇది ప్రభు కృప. ఆ కృపలో మనందరము దీవించబడాలి అని ప్రపంచ సువార్తీకరణలో పాలిభాగస్థులైనటువంటి వారందరినీ దేవుడు దీవిస్తూ వారి ద్వారా మరిన్ని ఆత్మలను ప్రభు రక్షించాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.